తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లోని సిబ్బంది పనితీరు, వ్యవహార శైలిపై ఎప్పటికప్పుడు నివేదికలు సేకరించాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వాలన్నారు. ఫిర్యాదు చేయడానికి ఎవరైనా పోలీస్ స్టేషన్కు వెళ్తే అప్పుడు అక్కడి సిబ్బంది వారితో వ్యవహరించిన విధానాన్ని తెలిపేందుకు ఈ క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు. దానిని స్కాన్ చేయగానే ఫోన్లోనే పలు ప్రశ్నలతో కూడిన ఒక పేజీ రావాలని, సంబంధిత వ్యక్తులు తమ అభిప్రాయాన్ని అందులో నమోదు చేస్తారని, ఇలా వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి వాటిపై ప్రభుత్వం ఒక నిర్ణయం, ఆపై చర్యలు తీసుకుంటుందని పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. న్యాయం విషయంలో పేద, ధనిక అనే తేడా లేకుండా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పేదవారైనా ధనికులైనా ప్రభుత్వానికి అందరూ సమానమేనని, ఎట్టి పరిస్థితుల్లో న్యాయం ఏ ఒక్కరికి చుట్టంగా వ్యవహరించకూడదని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. నూతన సంవత్సరం సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన వివిధ శాఖల ఉన్నతాధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలతో పాటు ప్రభుత్వంపై ప్రజలకు ఒక భరోసా కల్పించేందుకు అవలంబించాల్సిన విధానాలను వివరించారు. ట్రాఫిక్ నియంత్రణ నుంచి మహిళల రక్షణ, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, డ్రగ్స్, గంజాయిని అరికట్టే అంశం వరకు ప్రతి విషయంలో తెలంగాణ ఒక బ్రాండ్గా మారాలని సీఎం తెలిపారు. అందుకోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏదైనా అంశంపై అధ్యయనం చేయాలంటే తెలంగాణ వైపు చూడాలని, ఆ విధంగా రాష్ట్రాన్ని ఒక బ్రాండ్గా తయారు చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పలు శాఖల ఉన్నతాధికారులకు నిర్దేశించారు. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధిలో శాంతి భద్రతల విభాగానిదే కీలక పాత్ర అని, ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి కట్టడికి మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని, తెలంగాణను గంజాయి లేని రాష్ట్రంగా మార్చాలని తేల్చి చెప్పారు. మహిళల రక్షణకు పెద్దపీట వెయ్యాలని, ఇప్పటికే అందుబాటులో ఉన్న షీ టీంలను మరింత పటిష్టం చేయాలని చెప్పారు. మహిళలకు ప్రభుత్వంపై ఒక భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను మరింతగా వినియోగించుకోవాలని సూచించారు.